హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, క్రిస్పీగా, గుల్లగా ఉండే కారపూసను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈసారి పండుగకు ఇలా కొత్తగా ట్రై చేయండి. రుచి చాలా చాలా బాగుంటుందండి. 1, 2తో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయండి. ఇలా చేసిన కారపూసను మనం 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. పిల్లలకైతే హాలిడేస్ కాబట్టి చాలా ఇష్టంగా తినడానికి ఏదైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా ఉండే కారపూసను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. 1/2 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. సన్నగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సీ జార్ని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల బియ్య పిండిని జల్లించి తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తుందండి. కారపూస టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు అటుకులు ఉన్నది కదండి, అది కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, అంత బాగుంటాయి కారపూస అయితే. చూడండి, ఇలా జల్లించుకున్న తర్వాత వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా గుల్లగా వస్తాయండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కారం రుచికి సరిపోయినంత వేసుకున్నానండి. దీంట్లో కారం ఏమో 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒకవేళ మీరు కారం కాస్త స్పైసీగా తినాలంటే 1.5 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం, అరుగుదల కోసము వాము 1 టీ స్పూన్ దాకా కాస్త ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి వాముదైతే. దీనిలో నువ్వులు 1 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. మనకి ఇలా కారపూసలో నువ్వులు వేసుకోవడం వల్ల తినేటప్పుడు మధ్యలో పలుకులు తలుగుతాయి కదండి, అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు క్లిప్ మిస్ అయిందండి. 1 2 టేబుల్ స్పూన్ దాకా ఆ వేడి ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ కొద్దిగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. మీరైతే బటర్ అయినా లేదంటే వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత దాంట్లో వేడి వాటర్ కొద్దిగా వేసుకుంటూ పిండిని స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. పిండిని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు కారపూస అనేది అంత గుల్లగా వస్తుందండి. ఇప్పుడు ఇలా స్పూన్ తీసేసి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు కారపూస అనేది చాలా గుల్లగా వస్తుందండి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మనం జంతికల గొట్టంలో ఎప్పుడైతే వేస్తామో అప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని జంతికల గొట్టంలో వేసుకొని ముందుగా నేనైతే డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేడి చేసుకున్నానండి స్టవ్ మీద పెట్టేసి. ఇలా పిండి జంతికల గొట్టంలో వేసుకున్న తర్వాత మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇలా చిన్న చుట్టల్లాగా చుట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో పెద్దగైనా వేసుకోవచ్చు. ఇలా ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా చేసుకుంటూ ఉండాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 దాకా వేస్తున్నాను. ఇలా ప్లేట్లో వేసుకుంటే మనకు ఈజీగా అవుతుందండి, లేదంటే తడి క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. ఇలా ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి.
ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 బై 1 ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నురగలు తగ్గి మనకు మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచితే మనకు ఆయిల్ పీల్చేసుకుంటాయండి. మీడియం టు హై ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మనము కారపూసను ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలిగరిటెలు తీసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. రెండు వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత జాలిగరిటెలో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఫ్రై చేసుకున్న తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కొత్తగా ఒక్కసారి పండుగకు ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా కరకరలాడే ఈ కారపూస మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చినాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. తుంచుతూనే తెలుస్తాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.